ప్రపంచం మళ్ళీ ఒక పెద్ద భయంకర దిశలోకి వెళ్ళబోతోంది. నిత్యం ఆకాశం దద్దరిల్లుతోంది. తూర్పు దేశం ఇరాన్లో ఆకాశం నుంచి మంటలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ తన యుద్ధ విమానాలతో దూసుకెళ్తూనే ఉంది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం కూలిపోయేలా పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు, కుటుంబాలు, సాధారణ ప్రజలు చీకట్లోకి వెళ్ళిపోయారు. అటు ఇరాన్ కూడా ప్రతీకారం గట్టిగానే తీసుకుంటోంది. ఇంతకీ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు పైచేయి ఎవరికి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అంతా ఇజ్రాయెలే వార్లో అప్పర్ హ్యాండ్ అనుకున్నారు. కానీ ఇరాన్పై యుద్ధంలో నేతన్యాహు బలగాలు అలసిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెలే వైమానిక దళం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఓవైపు ఇరాన్పై మెరుపు దాడులు చేస్తున్న మాట నిజమే, కానీ మిస్సైల్స్ కొరత ఇజ్రాయెల్ను వేధిస్తుందనే చెప్పుకోవాలి. మరో 8 రోజుల్లో మిసైల్ స్టాక్ అయిపోయేలా ఉందని తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 400కు పైగా బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది ఇజ్రాయెల్. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న ఫతే 110 క్షిపణుల్లో ఘన ఇంధనం వినియోగిస్తూ ఉంటారు. దీనిలో ఆక్సిడైజర్ కూడా కలిపే ఉంటుంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించవచ్చు. శత్రువులపై మెరుపు దాడులకు వీటిని వాడుతూ ఉంటారు. ఇరాన్ ద్రవ ఘన ఇంధన క్షిపణులు కలిపి వాడుతోంది. తమ ప్లాట్ఫామ్లు, ట్రక్కులు వెంటనే శత్రువు కంట పడకుండా కాపాడుకుంటోంది. ప్రత్యర్థులను దెబ్బతీసి భయపెట్టడమే దాని వ్యూహంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫతా అనే ఈ క్షిపణి పేరు ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది సాధారణ క్షిపణి కాదు, ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. అంటే ఇది గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళుతుంది. ఫతా మిసైల్ను స్వయంగా ఇరానే అభివృద్ధి చేసుకుంది. ఇది దాదాపు 1400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. స్పీడ్ విషయానికి వస్తే ఇది మాక్ 13 నుంచి మాక్ 15 వరకు వెళ్తుంది. అంటే ధ్వని వేగానికి 13 రెట్లు ఎక్కువ. ఇది సాంకేతికంగా ఎంతటి అద్భుతమో అర్థం చేసుకోవడానికి ఈ స్పీడ్ ఒక్కటే చాలని చెప్పుకోవాలి. ఇక ఈ మిసైల్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. దీంతో శత్రు దేశపు రాడార్లు దీన్ని పట్టుకోలేవు. ఇది ఎప్పుడు ఏ దిశకు మలుపు తిరుగుతుందో ముందుగా ఊహించలేవు. ప్రయాణిస్తున్న సమయంలో దిశ మార్చుకుంటూ పోతుంది. ఇక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యారో మిసైల్ సిస్టమ్లు కూడా ఈ మిసైల్ను పూర్తి స్థాయిలో ఆపలేకపోయాయి. అందుకే ఫతా మిసైల్స్ ఇజ్రాయెల్ రక్షణ గోడలను దాటి నేరుగా టెల్ అవీవ్ను ఢీకొట్టాయి. ఈ దాడిలో కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి, పలువురు గాయాల పాలయ్యారు. ఇక ఫతా మిసైల్ టెక్నాలజీపై ఇప్పుడు అనేక దేశాలు దృష్టిని సారించాయి. ఎందుకంటే ఈ రకం హైపర్సోనిక్ మిసైళ్లను అడ్డుకునే టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మిసైల్ ఓ యుద్ధ మార్గాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడంతా వేదిక మధ్యన నిలబడింది అమెరికానే. మాటల్లో శాంతిని పలుకుతూ చేతల్లో ఆగ్రహాన్ని దాచుకుంటోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు మౌనంగా మద్దతు ఇస్తోంది. అమెరికా తన సిబ్బందిని బహ్రెయిన్, బాగ్దాద్, కువైట్ల నుంచి వెనక్కి పిలవడం యుద్ధ భూతాన్ని స్వయంగా అంగీకరించినట్లే. మరోవైపు అణ్వాయుధంపై చర్చలు జరగాల్సిన ఓమన్ సమావేశం నిలిచిపోయింది. ఇక మౌనం మాటలకు ముందు నిలబడ్డ అగ్ని పర్వతంగా మారిపోతుంది. అమెరికా అధ్యక్షుడు చెప్పే ఒకే ఒక్క మాట ఈ యుద్ధాన్ని ఆపగలదు, లేదా నిప్పుల చెరలోకి నెట్టగలదు. ఆయుధాల తీర్పు లేని చోట మాటల సంధి సాధ్యం కాదనే చెప్పుకోవాలి. ఇప్పుడు మాటల కన్నా ముందుగా బుల్లెట్లు, మిసైల్లే పరుగులు పెడుతున్నాయంటే ఆగిపోయిన అణు చర్చలు భవిష్యత్తుకే ప్రశ్నార్థకమని చెప్పుకోవాలి. అగ్రరాజ్యాల తీర్పు ఇప్పుడే వస్తాయి. మానవాళి బతికే అవకాశం ఉంది. లేకపోతే గాలి మార్గాల్లో పేలే బాంబులు, నేల మీద రాలే జనాలు, ఆకాశాన్ని కోసే అరుపులే మనం వినే భవిష్యత్తు. చివరికి ప్రశ్న ఒక్కటే మిగిలింది. మానవుడు విజ్ఞానంతో జీవించాలా, లేక వినాశనంతో చిగురించాలా? ఈ రాత్రి తర్వాత ఉదయం ఉంటుందా, లేదా శాశ్వత అంధకారమే మిగిలిపోతుందా?